హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఇమాన్యుల్ ఏడ్చిన ఏడుపులు, తను చేసే కొన్ని పనులు జనాల దృష్టిలో మంచి కోసం, సింపతి కోసం ప్లే చేస్తున్నాడని ఎంతమంది కనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి, ఎందుకంటే నేను ఇంత చేస్తున్నందుకు మీరు ఆ లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది, అది నాకు పర్సనల్గా యూజ్ అవుద్ది. సో లైక్ చేయండి. సో రీతు ఏడ్చే ఏడుపులు కూడా ఎంతమంది నటిస్తుంది, వాంటెడ్గా చేస్తుంది, అందులో ఎటువంటి నిజం లేదని అనిపించేది కూడా కామెంట్ చేయండి. టాపిక్లో మాట్లాడుకుందాం. ఇంకా ఇమాన్యుల్ చేసిన పనులు ఫస్ట్ నాకు ఎక్కడ అనిపించిందంటే, ఇది బొమ్మల టాస్క్ జరిగింది. రాము రాథోడ్, రీతు చౌదరి, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు జరిగిన డిస్కషన్లో రీతు చౌదరి మొత్తం బొమ్మలని రాము దగ్గర తీసుకుంది. తీసుకున్నప్పుడు ఇమాన్యుల్ ఏం చేశాడు, రీతు చౌదరికి చెప్పొచ్చు, నువ్వు ఇలా తీసుకుంటున్నావు, అది మంచిది కాదని చెప్పడం వరకు బాగుంది. అంతేగాని తన బొమ్మలన్నీ రీతు చౌదరి తీసుకుందని రాము రాథోడ్కి ఇవ్వడం ఎందుకు? తన గేమ్ ప్లే ఆడుతున్నాడు కదా, తను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఇలాంటి సాక్రిఫైస్ చేస్తే ఎంతవరకు నువ్వు గేమ్ ఆడడానికి సాక్రిఫైస్ చేయడానికి వచ్చావా? లేదు కదా, గేమ్ ఆడడానికి వచ్చావు. రేపు పొద్దున్న నీ విన్నింగ్ని సాక్రిఫైస్ చేసేలేవు కదా. సో నలుగురు దృష్టిలో మంచి అవ్వాలని సాక్రిఫైస్ చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత కొన్ని ఏడ్పులు కూడా నాకు అన్నెసరీ అనిపించింది. ఎందుకంటే ఇది సెకండ్ వీక్, 2 వారాలు అయ్యాయి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి. ఒక లెటర్ కానీ ఫాదర్ నుండి, మదర్ నుండి కానీ ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో 10 వీక్స్ అయి ఉంటే ఓకే మనం అనుకోవచ్చు, కానీ 2 వారాలకే అంత ఎమోషన్స్ ఎక్స్పోజ్ చేయాలా అని అనిపించింది. సో అక్కడ వరకు ఓకే. ఆ టాస్క్లో అంటే ఆ లెటర్ టాస్క్లో బ్యాటరీ టాస్క్ ఉంది కదా, బ్యాటరీ టాస్క్లో బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది అని బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. నువ్వు బ్రజర్ ప్రెస్ చేసేసి నేను వేరే వాళ్ళకి సాక్రిఫై చేస్తానడం ఎంతవరకు కరెక్ట్? నీకు అది ఇంట్రెస్ట్ లేదు, వేరే వాళ్ళకి నిజంగా కావాలి అనుకున్నప్పుడు నువ్వు బజర్ ప్రెస్ చేయకుండా ఉండాల్సింది కదా. నువ్వు బ్రజర్ ప్రెస్ చేయకపోతే ఎవరికో వరకు అవకాశం వస్తుంది కదా. నువ్వు ముందర వెళ్ళిపోయి ప్రెస్ చేసేసి నేను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను, అది ఎందుకు? నువ్వు వదిలేస్తే వేరే వాళ్ళకి వెళ్తారు కదా, వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. సో నాకు ఈ పాయింట్లో ఇమాన్యుల్ ఎక్కడ సింపతి కార్డు ప్లే చేస్తున్నాడనే మైండ్లోకి వచ్చింది. అబ్బా, ఇవన్నీ ఒక సాక్రిఫైయింగ్ గేమ్స్, ఒకరి కోసం నేను చేశాను, అది నాకు మంచిగా యూజ్ అవుద్ది అని అనుకోవడం, అది కొంచెం జనాల దృష్టిలో నెగిటివ్ అవుద్ది. ఒక 10 మందిలో 5 మెంబర్స్ అయినా అనుకుంటారు సింపతి కోసం ఆడుతున్నాడు అని. నాకైతే అనిపించింది, మీకేమనిపించింది కామెంట్ చేయండి. రీతు చౌదరి ఆ ఏడ్చే ఏడుపుల్లో నాకు ఎక్కడ ఒక కన్నీరు చుక్క కనిపించట్లేదు. ఎవరైనా ఎంత ఎమోషనల్ అయినా కన్నీటి నుండి కొన్ని డ్రాప్స్ అయినా వస్తాయి. రీతు చౌదరి ఏడ్చే ఏడుపుల్లో నాకు ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా నా హార్ట్ బ్రేక్ అయింది. డిమోన్ ఎక్కడ హార్ట్ బ్రేక్ అయింది? అతను ఏం చేశాడు? నిజంగా అక్కడ డెమోన్ పవనే నీకు కెప్టెన్ అయ్యుండి ఇమ్యూనిటీ ఇచ్చుంటే, అంటే ఆ వీక్ నామినేషన్ నుండి బయటకు తీసుకొచ్చి ఉంటే నువ్వు అక్కడ యాక్సెప్ట్ చేసినట్టే కదా. డెమోన్ పవన్ నువ్వు కెప్టెన్ చేసే వాంటెడ్గా అని, నువ్వు కెప్టెన్ వాంటెడ్గా చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని తప్పును నువ్వు చెప్పావు. సో డెమోన్ పవన్ నువ్వు వాంటెడ్గా చేయనప్పుడు డెమోన్ పవన్ నీకే ఎందుకు హెల్ప్ చేయాలి? డెమోన్ పవన్ అక్కడ చాలా మంచి పని చేశాడు. డెమోన్ పవన్ కానీ అక్కడ కానీ రీతు చౌదరిని సేవ్ చేసుంటే వాళ్ళిద్దరు గేమ్ ప్లే అలా పడిపోయేది. రీతు చౌదరి ఆల్రెడీ పడిపోయింది, డెమోన్ పవన్ గ్రాఫ్ కూడా పడిపోయేది. కానీ చాలా మెచ్యూర్డ్గా మంచి స్టెప్ అయితే తీసుకున్నాడు. ఇంకా వైల్డ్ కార్డ్ విషయానికి వస్తే ఈ రోజు నలుగురు నైట్ అయితే, అంటే ఈరోజు నైట్ వెళ్తారు, రేపు మనకు టెలికాస్ట్లో వస్తుంది. వాళ్ళు ఎవరు అంటే సకీబ్, దివ్య అండ్ అనుష, ఇంకెవరు ఉన్నారబ్బా, నాగా. వీళ్ళు నలుగురు అయితే ఈరోజు ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఒక్కరు మాత్రమే హౌస్లో కంటిన్యూ అవుతారనమాట. మిగిలిన 3 మెంబర్స్ అయితే బయటకు వచ్చేస్తారు. సో ఇది ఈరోజు జరిగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నెక్స్ట్ వీక్ అయితే ఉన్నాయి. అందులో అమర్దీప్ చౌదరి పక్కా రాబోతున్నాడు. సో నేను మోర్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నా ఛానల్లో ఇస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.